హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మార్నింగ్ లేవగానే ఒక సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ అయితే విన్నాను. అదేంటంటే మన ఈ ఐబొమ్మ వెబ్సైట్ ఉంది కదా, ఏదైతే రిలీజ్ రోజు ఈవినింగ్ కల్లా ఈ థియేటర్ ప్రింట్స్ అండ్ ఓటీటీ మూవీస్ 12 AM రాగానే ఆ మూవీస్ని మొబైల్ యూజర్స్కి అందుబాటులోకి తెస్తుంది పైరసీ వెబ్సైట్ ఉంది కదా, ఆ ఓనర్ని అయితే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. అదేంటి ఆ ఇన్ఫో ఏంటి అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. తన పేరు ఇమ్మడి రవి అంట. అతను ఫ్రాన్స్ నుంచి రీసెంట్గానే ఇండియా వచ్చాడంట. ఇండియా వచ్చిన తర్వాత అతన్ని ట్రేస్ చేసి ఈ కూకట్పల్లి పోలీసులు, హైదరాబాద్లో ఉన్న కూకట్పల్లి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతను చెప్పిన ఇన్ఫో ప్రకారం ఏంటంటే, అతను ఈ ఐబొమ్మ అనే వెబ్సైట్ కరేబియన్ ఐలాండ్స్ నుంచి అయితే మేనేజ్ చేస్తున్నాడంట. ఎందుకంటే ఇండియాలో చేస్తే ట్రేస్ చేసి పట్టుకుంటారు. రీసెంట్గానే ఒక నార్త్ అబ్బాయిని పట్టుకున్నట్టు మనకు తెలిసిందే. సో అతను కరేబియన్ ఐలాండ్స్ నుంచి ఈ ఐబొమ్మ వెబ్సైట్ని ఆపరేట్ చేస్తున్నాడంట. ఈ న్యూస్ రాగానే జనరల్గా ఇండస్ట్రీకి పాజిటివ్గా ట్వీట్స్ పడతాయి, లైక్ ఒక మంచి పని అయింది, ఐబొమ్మ వెబ్సైట్ పోయింది అని. బట్ సోషల్ మీడియా యూజర్స్ దగ్గర నుంచి చాలా వింత రెస్పాన్స్ అయితే వచ్చింది. అందరూ ఐబొమ్మకి సపోర్టివ్గా ట్వీట్స్ వేస్తున్నారు. అందులో ఒకటి చూసి నాకు చాలా బాగా నవ్వొచ్చింది. మీరు కూడా ఒకసారి చూడండి, ప్లే చేస్తాను. కొట్టలేను సార్. సార్ నా కూతురు వాయిదాలు ఫ్రీగా మెడిసిన్ చదువుతుంది సార్. నా చేతితో కొట్టలేను సార్. నిన్నే కొట్టవయా. క్షమించండి సార్, నా తమ్ముడు వారి మిల్లోనే పనిచేస్తున్నాడు. వారిని నేను కొట్టలేను సార్. ఇప్పుడే కాదు, 2023లో అనుకుంటా ఐబొమ్మ వెబ్సైట్ ప్రొడ్యూసర్లకు ఒక వార్నింగ్ నోట్ రిలీజ్ చేసింది. మీరు మా మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో మాకు తెలుసు అని చెప్పి ఒక 2 pages నోట్ అయితే రిలీజ్ చేసింది. అది కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఇప్పుడు చెక్ చేయండి. సో అప్పుడు కూడా ఈ సోషల్ మీడియా యూజర్స్ అంతా ఐబొమ్మకే సపోర్ట్ చేశారు. దానికి రీజన్స్ ఈ ఎర్లీ ఓటీటీ రిలీజెస్ కావచ్చు, ఆ టికెట్ ప్రైసెస్ కావచ్చు, వేరియస్ రీజన్స్ చెప్పారు. బట్ సోషల్ మీడియా యూత్ సినిమాలు చూసే వాళ్ళంతా ఐబొమ్మకి సపోర్టివ్గానే ట్వీట్స్ చేయడం, కామెంట్స్ చేయడం చేస్తున్నారు. సో దీని గురించి ఇంకా ఏదైనా ఇన్ఫో వస్తే మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. దీని గురించి మీరేమంటారో కింద కామెంట్స్లో చెప్పండి.